హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 మన ముందుకైతే రాబోతుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో దానికంటే ముందు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సీజన్ 9కి కామన్ మ్యాన్ అయితే తీసుకోబోతున్నారు కదా. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. సో మొత్తం 1,00,000 మంది అయితే అప్లై చేశారంట. సో ఆ 1,00,000 మందిలో 200 మందినైతే వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళకి ఒక అగ్ని పరీక్ష అని ఒక షోనైతే పెట్టబోతున్నారంట. అదే బీబీ అగ్ని పరీక్ష అని చెప్పి ఒక షోనైతే వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట ఈ 200 మందికి. సో ఈ షోలో ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపించి బాగా టాస్క్‌లాడి వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగుంటే అందులో నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 10 మందికి గూడా కొన్ని టాస్కులు పెట్టి ఫైనల్‌గా ఒక ముగ్గురినైతే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ 9లోకైతే తీసుకురాబోతున్నారు. ముగ్గురు కామన్ మ్యాన్స్‌ని. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 మెయిన్ ప్రోమో ఎప్పుడు రాబోతుంది? ఎప్పుడు రాబోతుందంటే ఆగస్ట్ సెకండ్ వీక్‌లో మన నాగార్జున గారు వచ్చేస్తారనమాట. నాగార్జున గారి ప్రోమో అయితే వచ్చేసిద్ది. సో, మెయిన్ ప్రోమో అనమాట. సో, అందులో మనకి చాలా వరకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయనమాట. సీజన్ ఎలా ఉండబోతుంది? ఏంటి పరిస్థితి అనేది. సో, అదనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరు? సో, ఇది మెయిన్ అనమాట. మనకి కంటెస్టెంట్స్ బావుంటేనే సీజన్ హిట్ అయిద్ది. సో, కంటెస్టెంట్స్ ఎవరంటే ముందుగా వచ్చేసి 'జబర్దస్త్' నుండి ఇమాన్యుయల్ అనమాట. సో, ఇమాన్యుయల్ మనందరికీ తెలిసిన క్యాండిడేటే. సో, చాలా మంచి కామెడీ అయితే జనరేట్ చేస్తాడు. సో, మంచి ఎంటర్‌టైనర్ అనమాట. సో, మంచి పిక్ అనే చెప్పాలి. తనైతే రాబోతున్నాడు. 99% తనైతే బిగ్ బాస్ సీజన్ 9లోకైతే రాబోతున్నాడనమాట. సో, నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన 'అలేఖ్య చిట్టి పిగిల్స్' నుండి ఒక లేడీ అయితే రాబోతున్నారనమాట. సో, తనెవరంటే రమ్య గారంట. సో, మరి తనెవరో నాకు తెలీదు గానీ పేరైతే ఇన్నా. సో, తనైతే రాబోతున్నారు. అండ్ బయట మాత్రం గట్టి కాంట్రోవర్షియల్ క్యాండిడేట్ అనైతే తెలుసు. సో, ఇలాంటి వాళ్ళనే పట్టుకొస్తున్నారంట ఈసారి మరి. సో, ఈసారి మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. సో, అదనమాట. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ సాకేత్ అనమాట. సో, తిను మంచి సింగర్ అనే చెప్పాలి. సో, తినైతే రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి సీరియల్ యాక్టర్ శివ అనమాట. సో, తిను ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే తను రీసెంట్‌గా ఈ స్టార్మాలో కొన్ని షోస్‌లో అయితే చేశాడనమాట. సో, ఖచ్చితంగా తినైతే వస్తాడు. సో, అదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. రీతు చౌదరి లాస్ట్ సీజనే రావాలి. సో, మరి ఎందుకు రాలేదో తెలీదు. ఈ సీజన్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. రాసిపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి బిత్తిరి సత్తి గారనమాట. సో, తిను ఆల్మోస్ట్ చాలా వరకు తెలుసు మన తెలుగు స్టేట్స్‌లో చాలా మంచి కామెడీ అయితే జనరేట్ చేస్తాడు ఆ తెలంగాణ స్లాంగ్‌తో. సో, గుడ్ అనమాట. ఇలాంటి కంటెస్టెంట్స్‌ని తీసుకొస్తే షోకి మంచి మైలేజ్ అనే చెప్పాలి. సో, తినైతే రాబోతున్నాడు. సో, మరి ఎలా ఎంటర్‌టైన్ చేస్తాడో ఏంటో చూద్దాము. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్ అనమాట. తినొచ్చేసి తేజస్విని గౌడ. సో, తిను మనందరికీ తెలిసిన యాక్ట్రెసే. అండ్ చాలా మంచి వ్యక్తి అని అయితే విన్నా అనమాట. సో, అమర్‌దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ. సో, మెయిన్‌గా నేను తిన కోసం వెయిట్ చేస్తున్నా. సో, ఎలా ఉంటారు ఏంటి అనేది. సో, తనైతే రాబోతున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అనే చెప్పాలి. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ. సో, కావ్యశ్రీ ఎవరో మీకు తెలుసు గదా! సో, తను కొన్ని షోస్‌లో అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ ఒక సీరియల్‌లో కూడా యాక్టింగ్ చేయటం అయితే జరిగింది. సో, తను కూడా రాబోతున్నారు. సో, తిన కోసం కూడా ఈగర్‌లీ వెయిటింగ్. ఎందుకంటే కొంచెం మంచి క్యాండిడేట్ అనైతే విన్నా నేను. సో, మరి చూద్దాం. సో, మంచి కంటెస్టెంట్స్ రావాలబ్బా! మంచి టాస్క్‌లు ఆడేవాళ్ళు కావాలి. ఆ గట్టి పోటీ ఇవ్వాలి అందరికీ. సో, షోని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే కంటెస్టెంట్స్ గావాలి మనకి. అన్యాయం జరిగే దగ్గర న్యాయాన్ని గట్టిగా చెప్పే విధంగా ఉండాలనమాట. సో, ఆ గట్స్ అనేది ఉండాలి కంటెస్టెంట్స్ దగ్గర. సో, అలాంటి వాళ్ళు ఉండాలి షోకి మనకి. సో, అప్పుడే షో అందరికీ రీచ్ అయిద్ది. సీజన్ 9 మంచి హిట్ అవ్వాలనైతే కోరుకుంటున్నా.
సో, అదనమాట కంటెస్టెంట్స్ విషయానికొస్తే. సో, అండ్ మెయిన్‌గా సీజన్ 9లో మన వీడియోస్ మాత్రం ఈసారి చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నాయి. మిమ్మల్నందరిని ఖచ్చితంగా నవ్విస్తా.